పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కేసు విచారణ ముగిసింది. స్పీకర్ కార్యాలయంలో గంటన్నర పాటు విచారణ సాగింది. కడియంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు. వివేకానందను కడియం అడ్వకేట్లు ఎగ్జామినేషన్ చేశారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేల విచారణను స్పీకర్ గడ్డం ప్రసాద్ పూర్తి చేశారు. ఆ 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే కడియం శ్రీహరి కేసు విచారణకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి, కడియం శ్రీహరికి సంబంధించి స్పీకర్ కార్యాలయంలో గంటన్నర సేపు విచారణ అయితే కొనసాగింది. మరి విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఈ రోజు కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి పిటిషన్ పైన స్పీకర్ కార్యాలయం, స్పీకర్ ట్రిబ్యునల్ లో విచారణ కొనసాగింది. ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ విప్ కేపీ వివేకానంద గౌడ్ ని కడియం శ్రీహరి అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. స్పీకర్ ట్రిబ్యునల్ లో జరిగినటువంటి ఈ విచారణలో ఒకవైపు ఆయన పార్టీ ఫిరాయించినటువంటి వివిధ ఆధారాలను ఆయన అందజేసినటువంటి పైన వాటిని క్రాస్ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ చేశారు. ఈ సందర్భంగా కేపీ వివేకానంద గౌడ్, బీఆర్ఎస్ ఎల్పీ సెక్రటరీ రమేష్ గౌడ్ అంతా కూడా హాజరయ్యారు. ఇటు కడియం శ్రీహరి కూడా ఈ రోజు జరిగినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ ఆయన కూడా హాజరైనట్టు తెలిసింది. గతంలో ఇచ్చినటువంటి నోటీస్ కి సకాలంలో స్పందించకపోవడంతో కూడా మరొక నోటీస్ ఇచ్చారు. దీంతో ఈ రోజు నిన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ది ఈ రోజు కడియం శ్రీహరి విచారణ అయితే కొనసాగించారు. ఈ విచారణలో వివిధ ఏ అంశాల వారిగా ఆయన పార్టీ ఫిరాయించారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆధారాలు సమర్పించిందో వాటిపైన ఇటు కడియం శ్రీహరి అడ్వకేట్లు వాటిని క్రాస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ చేశారు. ఇటు వాటిని నిరూపించడం కోసం బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదుగా ఉన్నటువంటి కేపీ వివేకానంద గౌడ్ కూడా సమాధానాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ విచారణ ముగిసింది. ఇప్పుడు ఇద్దరి విచారణ ముగిసిన తర్వాత నెక్స్ట్ ఈ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ని ఇప్పుడు బీఆర్ఎస్ అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఇటు కడియం శ్రీహరిని కూడా బీఆర్ఎస్ అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. దానికి సంబంధించిన డేట్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించాల్సి ఉన్నది. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఇందులో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, రాజనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చెవెల్ ఎమ్మెల్యే కాలయాదయ్య, చెలింగంపల్లి ఎమ్మెల్యే అర్కపూడి గాంధీ, ఇటు పటాంచరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కి సంబంధించిన 8 మందికి గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. వీరంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. వాళ్ళు పార్టీ ఫిరాయించినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవని చెప్పేసి కూడా ఆయన ట్రిబ్యునల్ ద్వారా తీర్పును ఇవ్వడం జరిగింది. ఒకవైపు ఇదే అంశం సంబంధించి సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తుంది. సుప్రీంకోర్టు దీన్ని 3-4 వారాల్లో కంప్లీట్ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పడంతో కూడా ఇప్పుడు ఈ ఇద్దరు విషయంలో కూడా కంప్లీట్ విచారణ ముగించి స్పీకర్ తన డెసిషన్ వెలువరించాల్సి ఉంది. ఇప్పుడు ఇద్దరికి సంబంధించినటువంటి ఒకవైపు క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది కాబట్టి రెండో వైపు కూడా మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయిన తర్వాతనే స్పీకర్ తన నిర్ణయాన్ని వెలువరిస్తారు. ఇప్పుడు మరోవైపు కొద్దిసేపటి క్రితమే కడియం శ్రీహరి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ పార్టీ అధినేత పైన హార్ష్ కామెంట్ చేసినట్టుగా మరోవైపు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించిన విషయంలో పూర్తి స్థాయి విచారణ పూర్తయిన తర్వాతనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కడియం శ్రీహరి విషయంలో, దానం నాగేందర్ విషయంలో తన తీర్పును వెలువరించనున్నారు. సుధా. రైట్ స్వామి, థ్యాంక్ యూ.